వరంగల్లోని శ్రీ భద్రకాళి ఆలయంలో ఆషాఢ శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు అమ్మవారిని అనేక రకాల కూరగాయలతో అలంకరించారు. సంపూర్ణ శాకంబరిగా భద్రకాళి దర్శనమిస్తున్నారు. ఆలయ ప్రాంగణాన్ని కూరగాయలు, ఆకుకూరలతో అందంగా తీర్చిదిద్దారు. అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూ కడుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. పడాలి, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలి, కరువు నుంచి ఈ సమస్త భూలోకాన్ని కాపాడాలంటూ కూడా ఈ శాకంబరి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం వర్షాలు కూడా పడుతున్నాయి. ఓవైపు ముసురుంది. శాకంబరిగా అమ్మవారి దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సామాన్యులతో పాటు వివిఐపీలంతా కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. ప్రజలకు ఆశీర్వాదాలు, అమ్మవారి ఆశీర్వాదాలు ఇవ్వడానికి కోసమే చేసుకునే ఉత్సవాలు ఇవి. ఒక స్త్రీని స్త్రీగా చూడటం, మన ముఖ్యంగా సుఖ సంతోషాలతోటి, పాడు పంటలతోటి, ఆయురాగ్యాలు, కరువు వచ్చినప్పుడు అమ్మవారిని ఈ విధంగా మనం చేసుకోవటం వల్ల అన్ని సిద్ధిస్తాయి అనే ఒక ఆచారం వలన మనం ఇవాళ ఈ కార్యక్రమం చేసుకుంటాం. చాలా రోజుల నుంచి వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. చూస్తే ఒక 4-5 రోజుల నుంచి వర్షాలు కూడా పడుతున్నాయి. అమ్మవారి ఉత్సవాలు, మీ చిన్నప్పుడు ఉత్సవాలు వచ్చినప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు శాకంబరి ఉత్సవాల్లో ఇప్పుడు పాల్గొనడం ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉన్నది ఇవాళ. ఎందుకంటే చూస్తుంటే ఇంతమంది ఎక్కడెక్కడి జిల్లాల నుంచి ఇవాళ హనుమకొండ నియోజకవర్గం భద్రకాళమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చి ఆశీర్వాదం కోసం రావటం అంటే అంతకంటే కావాల్సిందే ఉంటుంది. మనకు చాలా సంతోషంగా ఉంది. శాకంబరి ఉత్సవాలతో పాటు భక్తులు అయితే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. ఈ భద్రకాళి దేవస్థానానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కావచ్చు, వీటన్నిటి మీద ప్రభుత్వం ఎలా చేయబోతుంది? మొన్న రీసెంట్గా కూడా మాడ వీధులని అమ్మవారి టెంపుల్కు 30 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు వీటికి కేటాయించడం జరిగింది. పని కూడా స్టార్ట్ అయింది ఆల్రెడీ. చాలా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నాం అమ్మవారి ఆశీర్వాదంతో. కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, భక్తులతో మాట్లాడదాం. శాకంబరి ఉత్సవాల్లో అమ్మవారికి సంబంధించి ఎలాంటి పూజలు చేశారు, ఎలా ఉంది అమ్మవారి దర్శనం? అమ్మవారిని దాదాపు ఈ మధ్యన దగ్గరగా దర్శనం చేసుకుంటున్నా. ప్రపంచం అంతా బాగుండాలి, అందరు కష్టపడి పని చేసుకొని అందరూ సుఖశాంతులతో ఉండాలి, రైతులందరూ బాగుండాలి, పాడి పంటలు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అంటే వరంగల్ అనగానే భద్రకాళి అమ్మవారే గుర్తుకొస్తారు. అందులోనూ ఈ నవరాత్రులు శాకంబరిగా అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాను హైదరాబాద్ నుండి. నేనే కాదు, చాలామంది డిఫరెంట్ సిటీస్ నుండి వచ్చి ఈ రోజు కోసం ఇక్కడికి వస్తున్నామని దర్శనం లైన్లో ఉన్నప్పుడు చెప్తున్నారు. అది చూసి మన వరంగల్లో అమ్మవారు ఉండడం గర్వంగా ఉంది. ఎట్లా ఉంది అమ్మవారి అలంకారంగా? చాలా బాగుంది. చిన్నప్పటి నుండి ప్రతి సంవత్సరం వచ్చి చూస్తూ ఉంటాను. బాగుందండి. ఎట్లా అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఎట్లా ఉంది శాకంబరికి సంబంధించినటువంటి అమ్మవారి నవరాత్రుల్లో ఇదివరకు చూసారా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? మేము ఇక్కడే ఉంటాము. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ వచ్చి దర్శనం చేసుకుంటాము. ఈ డే చాలా బాగా అనిపిస్తుంది. ప్రస్తుతం అయితే భక్తులు ఎక్కువగా వస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఎట్లా ఉంది శాకంబరి ఉత్సవాలు? అంటే డిఫరెంట్గా కూరగాయలతో అలంకారం చేస్తారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. మాది ఇక్కడే, సో వస్తూ ఉంటాం మేము భద్రకాళి అమ్మవారి దగ్గరికి. దర్శనం చేసుకున్నాం, చాలా బాగుంది. జనరల్గా అమ్మవారు అంటేనేమో ఆభరణాలతోటి కావచ్చు, తర్వాత నగలు, వీటన్నిటితో అలంకారం అత్యంత వైభవంగా చేస్తారు. కానీ ఈ శాకంబరి ఉత్సవాల్లో కేవలం అమ్మవారిని కూరగాయలతో అలంకారం, ఈ అలంకారం ఆ రెండింటి మధ్య ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. అమ్మవారు శాకంబరిగా చాలా బాగున్నారు. ఫుడ్, న్యాచురల్ ఫుడ్ లాగా మంచిగా ఉన్నారు అమ్మవారు. చాలా బాగున్నారు అమ్మవారు. చాలా ఉంది క్రౌడ్, కానీ అమ్మవారిని చూడగానే చాలా ఏ టెన్షన్ లేకుండా చాలా పీస్ఫుల్గా చూస్తున్నాము. ప్రస్తుతం అయితే భక్తులు పెద్ద ఎత్తున తల్లి వస్తున్నారు. భక్తులకు సంబంధించి చూడవచ్చు, ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు కానీ ఇవన్నీ కూడా భక్తులతోటి కిటకిలాడుతున్నాయి. ప్రస్తుతం అంటే అమ్మవారికి సంబంధించినటువంటి భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ట్రాఫిక్ సంబంధించి కూడా ఆలయం దగ్గర ఇబ్బందులు ఉంటాయి. ఎట్లా ఉంది ఈసారి ట్రాఫిక్ సంబంధించినటువంటి కంట్రోల్ చేయడానికి ఏ విధంగా చేస్తున్నారు? మాకు వరంగల్ ట్రాఫిక్తో పాటు హన్మకొండ ట్రాఫిక్ వాళ్ళని కూడా ఈ బందోబస్తుకు పిలవడం జరిగింది. ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ సారు ఆదేశాల మేరకు అన్ని పాటలు వచ్చిన వెహికల్స్ భక్తులందరూ కూడా ఎల్బీ కాలేజ్ బ్యాక్ సైడ్ ఉంది పార్కింగ్ అంతా కూడా ఎల్బీ కాలేజీలో పెట్టించాము, పాలిటెక్నిక్ కాలేజీలో పెట్టించాము. కాబట్టి వాళ్ళకి ఎటువంటి అంతరాయం లేకుండా మేము చూసుకుంటాము. అమ్మవారికి సంబంధించిన అలంకారం కావచ్చు, ఇవంతా కూడా ఎట్లా ఉంది? అమ్మవారిని దర్శనం చేసుకున్నారా? అమ్మవారిని చూస్తే ఏమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. కూరగాయలతోని ఈ రైనీ సీజన్లో వెజిటేబుల్స్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది, డిసీజ్ రెసిస్టెన్స్ కోసం కూడా ఎట్లా వెజిటేబుల్స్ ఇంపార్టెంట్ అనేది ఒక మెసేజ్ అమ్మవారు ఇస్తున్నారు మనకి. చాలా సంతోషంగా ఉందండి. జనరల్ అలంకారంకు ఈ అలంకారంకు ఏం తేడా అనుకుంటున్నారు?
జనరల్ అలంకారం ఏమో పూలు, అమ్మవారికి పూలతోనే ఉంటుంది. ఈ రోజు మొత్తం కూరగాయలు ఉంటాయి, అన్ని శాకాంబరి అంటే అన్ని రకాల కూరగాయలు అండ్ ఫ్రూట్స్తోని అలంకరణ ఉంటుంది. ఒక మంచి మెసేజ్ ఇస్తుంది ఆషాఢ మాసం అంటే ఆన్ ద ఆన్సెట్ ఆఫ్ రెయినీ సీజన్. అంటే హెల్దీ ఫుడ్ అనేది ఎలా మనకి అవసరం అనేది ఈ రెయినీ సీజన్లో బీయింగ్ ఏ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తే నాన్ వెజ్ అలాంటివి ఏం తినకూడదు, వెజిటేబుల్సే మనకి ఆరోగ్యానికి చాలా మంచిదనే మంచి మెసేజ్ ఇది. మీ చిన్నప్పుడు టెంపుల్స్కి వచ్చినప్పుడు ఎట్లా ఉంది, ఇవాళ భద్రకాళి దేవస్థానం ఎట్లా ఉంది? అప్పుడు వేరే తిరుగున్నది, ఇప్పుడు బాగా అన్ని కూరగాయలతోటి అలంకారంతో చాలా బాగా చేస్తున్నారు. డెకరేషన్ అవి ఇవి లైట్స్ గేట్స్ అన్ని కలర్స్ అన్ని తీర్ల కూరగాయలతోటి చేస్తున్నారు కనుక చాలా బాగా అనిపిస్తున్నారు. ఎట్లా ఉంది క్రౌడ్ అమ్మవారికి సంబంధించిన టెంపుల్ మొత్తం కూడా? చాలా పెద్ద క్రౌడ్ ఉంది. కంపల్సరీ అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు పండ్లతోటి వాళ్ళు అలంకరణ చేస్తారు. ఇట్లాంటి దర్శనం చాలా ఆషాఢ మాసంలోనే పౌర్ణమి రోజు వస్తుంది కాబట్టి చాలా అరుదైన దర్శనం ఇది. చాలా మంచిగా ఉంటుంది. ప్రతి దర్శనం చేసుకున్న ప్రతి భక్తునికి అన్ని విధాల అమ్మవారి వాళ్ళ ఎంబడి కటాక్షంగా ఉండి అన్ని విధాల అన్ని వేళలా వాళ్ళ హృదయం ఉండి వాళ్ళ గృహంలో అన్ని స్థిరంగా ఇది చేస్తుంది అన్నట్టు. ఏమేమి పూజలు చేస్తారు ఇవాళ మీరు? మేము మార్నింగ్ అంతా ఉపవాసం ఉంటామండి, వాళ్ళ శాకాంబరి కాబట్టి ఉపవాసం ఉండి సాయంత్రం పూట అల్పాహారం ఇట్లా అన్నీ చేస్తాము. చాలా మంచి అరుదైన రోజు ఇవాళ. అమ్మవారిని వివిధ రకాల పండ్లు కూరగాయలు పండ్లతో అలంకరణ చేస్తారు కాబట్టి చాలా శ్రేష్టమైన దర్శనం ఈరోజు. తప్పకుండా అందరు భక్తులు దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రస్తుతమైతే అమ్మవారితో పాటు మొత్తం టెంపుల్ అంతా కూడా కూరగాయలతోటి అలంకారం చేశారు. ఎటు చూసినా కానీ అమ్మవారికి సంబంధించినటువంటి నామస్మరణతోటే మారమవుతుంది. 16 రోజుల పాటు కూడా హోమం చేస్తారు. హోమంకి సంబంధించి కూడా అమ్మవారికి ఇవాళ పూర్ణాహుతి ఉంటుంది. తర్వాత ఇవాళ ఆషాఢ శుద్ధ పౌర్ణమి కాబట్టి అమ్మవారిని సంపూర్ణ శాకాంబరిగా దర్శనమిస్తున్నారు. ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకుంటే తాము అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి. తర్వాత అన్నపానీయాలకు ఎటువంటి లోటు లేకుండా కరువు కాటకాల నుంచి అమ్మవారు కాపాడుతుందనేది భక్తుల విశ్వాసం. అందుకే ఈ ఆషాఢ మాసంలో ఎలాంటి పనులు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా భద్రకాళి దేవస్థానంలో శాకాంబరి ఉత్సవాల్లో ఒక్కరోజైనా అమ్మవారిని దర్శనం చేసుకోవాలనేది భక్తుల విశ్వాసం. అందుకే ఈరోజు చివరి రోజు కావడం అమ్మవారు సంపూర్ణ శాకాంబరిగా దర్శనమిస్తుండటంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు, అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. సేమ్ టైంలో ఇవాళంతా కూడా బోనాలకు సంబంధించి కూడా జరుగుతాయి. ఈ ఆషాఢం అంతా కూడా అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు ఎక్కువగా నిర్వహిస్తారు. ఈ ఆషాఢ మాసంలోనే ఇటు శాకాంబరి ఉత్సవాలు కావచ్చు, అటు బోనాలకు సంబంధించి గ్రామ దేవతల పూజలు కావచ్చు, ఇవంతా కూడా అమ్మవారిని ఈ కరువు నుంచి కాపాడి మంచి పాడి పంటలు పండాలి అని కోరుకోవడమే ఈ ఉత్సవాలకు సంబంధించినటువంటి పరమార్థంగా చెప్పుకోవచ్చు.